హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అలేఖ్యా ఇన్ అమెరికా. ఈరోజు ఎగ్ మసాలా చేస్తున్నాను. మా ఇంట్లో అందరికీ ఇష్టమైన డిష్ ఇది. సో ఫస్ట్ దీనికోసం ఎగ్స్ బాయిల్ చేసుకొని వాటిని పీల్ చేసుకొని మంచిగా అన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్కి స్లైట్గా స్లిట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్ని ఎగ్స్ని మంచిగా కొంచెం లోపలికి వెళ్ళేలాగా స్లిట్ చేసుకుంటే మసాలా లోపలికి వెళ్తుంది. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో తీసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా స్లైస్ చేసుకుంటే మసాలా కర్రీకి బాగుంటుంది. టొమాటోని కూడా సేమ్ ఆనియన్ లాగే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. సో చిన్న చిన్న పీసెస్ అయితే కర్రీలో బేస్కి బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు తీసుకుందాం. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆయిల్లో పసుపు వేసుకొని ఆ పసుపు కొంచెం మిక్స్ చేసుకున్నాక అప్పుడు మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. అవి పసుపు వల్ల ఎగ్స్కి మంచి కలర్ వస్తుంది అండ్ ఎగ్స్ అతుక్కుపోకుండా కూడా ఉంటాయి. సో ఇలా ఎగ్స్ ఫ్రై చేసుకున్నవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రై అయ్యాక ఎగ్స్ చూడండి ఇలా ఉంటాయి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ సరిపోతుంది. సో దానిలో ఆనియన్స్ వేసుకొని అవి మంచిగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బర్న్ అయిపోకూడదు, కానీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి మిక్స్ చేసి ఒకసారి మూత పెట్టుకున్నాక ఇలా ఉంటుంది. సో దాన్ని మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాయి. సో ఇప్పుడు ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసి మిరపకాయలు కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసి వాటిని కొంచెం కృషి సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టుకుంటే సరిపోతుంది. టొమాటోస్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి. సో ఈ మసాలా కర్రీ కోసం టొమాటోస్ సాఫ్ట్గా అయితేనే బాగుంటుంది. ఇవి మగ్గిపోయాయి ఆల్మోస్ట్. ఇప్పుడు కొంచెం మిరియాలు, ధనియాలు, లవంగాలు, ఎండుమిర్చి తీసుకుందాం. వాటన్నిటిని ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి. సో ఈ ఫ్రెష్గా చేసుకునే పౌడర్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. మెయిన్ ఆ మిరియాల వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. సో దాన్ని బాగా ఫైన్గా కాకుండా కొంచెం కోర్స్గా చేసుకోవాలి. ఇలా ఇప్పుడు టొమాటోస్ కూడా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు దానిలో ఒక స్పూన్ ఉప్పు, కొంచెం కారం వేసి మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒకసారి ఫైనల్ మిక్స్ ఇచ్చి అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసి ఒకసారి కలుపుకొని కొంచెం స్లోగా మిక్స్ చేయాలి, లేకపోతే ఎగ్స్ విరిగిపోతాయి. సో ఇలా మిక్స్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ మూత పెట్టి కొంచెం ఫ్రై అయ్యాక మసాలాలు ఎగ్స్లోకి వెళ్ళాక ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసి ఆ మసాలా ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు, మిగిలితే స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో ఆ మసాలా అంతా యాడ్ చేసి ఒక ఫైనల్ మిక్స్ ఇచ్చి ఒకసారి చూసుకొని స్లోగా మిక్స్ చేయాలి, లేకపోతే ఎగ్స్ విరిగిపోతాయి. అండ్ ఫైనల్లీ డిష్ అవుట్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీ ఎగ్ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ. మీ అలేఖ్యా ఇన్ అమెరికా.